నెల్లూరు సిటీలో 42వ డివిజన్. నా పేరు అబ్దుల్ మస్తాన్, ఆ వార్డు అధ్యక్షుడు నేను. అయితే ఒక ఖలీల్ అహ్మద్ గారికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఒక కోటేశ్వరుడు విపిఆర్ ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆయన అంటే మైనార్టీ, బీసీ, ఎస్టీ అంటే మీకు అంతా విరుద్ధమా అని నేను అడుగుతున్నాను విపిఆర్ గారికి. అయ్యా విపిఆర్ గారు, మీరు వైఎస్ఆర్ పార్టీలో 5 సంవత్సరాలు అప్పుడు మీరు మైనార్టీలు, బీసీలు వీళ్ళు మీకు కనిపించలేదా అని అడుగుతున్నాను విపిఆర్ గారు. మీకు అంత పగ ఉంటే నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు అంత ఫీలింగా ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు విపిఆర్ గారు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ మీరు పోటీ చేస్తున్నారు. నెల్లూరు సిటీకి ఇంకా ఆయన కోటేశ్వరుడు నారాయణ గారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ఇద్దరు కోటేశ్వరులే. అయ్యా, సముద్రం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ తాగటానికి మాత్రం అది పనికిరాదు సముద్రం. అట్లాంటి వాళ్ళు మీరు ఇద్దరు కోటేశ్వరులు ఉంటే కూడా ఏం లాభం చెప్పండి? పేదవాళ్ళకి మీరు ఎప్పుడైనా సహకరించారా? ఏదైనా మీరు హెల్ప్ చేశారా? ఇద్దరు నారాయణ గారైనా విపిఆర్ గారైనా, కానీ మాత్రం పేరుకు మాత్రం కోటేశ్వరులు ఇద్దరు. మొన్న కరోనా వచ్చింది, ఒక్క వీధిలోనా మీరు ఇద్దరు తిరిగారా? ఒక్క ఇల్లేనా? తిరగలేదు. మళ్ళీ మీరు ఎలా భావిస్తారు మేము గెలిచేస్తారని? అంటే మీకు మీ దగ్గర డబ్బు ఉందనే ఇప్పుడే చెప్పాను. సముద్రం చూడ్డానికే, తాగడానికి మాత్రం పనికి రాదు. అట్లాంటి వాళ్ళు మీరు ఇద్దరు. అంటే ఒక మైనార్టీకి టికెట్ ఇస్తే అంత మీకు కోపం వచ్చి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఓకే, మీ పక్కన ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరూ రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీరు ఒక్కరే కాదు రాజీనామా చేసేది, మీ పక్కన ఉన్న వాళ్ళు అందరికీ రాజీనామా చేసి వాళ్ళు ఏ పట్టిన పోండి, మాకు సంబంధం లే. మీరు బీజేపీకి పోతారు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మొత్తం ఒకటే, కానీ ఎక్కడైనా మీరు మాకు మాత్రం అవసరం లేదు. ఇంకపోతే మీ పక్కన ఇంకొకనే ఉన్నారు, మన మూలాపేట దగ్గర మ్యాచ్లు వస్తే ఈటింగ్ ప్లే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ సంకనాకి ఆయన మన అనిల్ కుమార్ దగ్గర ఉండి ఎంతైతే హెల్ప్ చేశారో అందరికి తెలుసు. అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన పేరు రూపే కదా, రూప్ గారు 6-7 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టించారు. ఎక్కడైతే డబ్బు అది ఈటింగ్లో వచ్చిందా, పిల్లలు వచ్చిందా, దేంట్లో వచ్చింది? అన్నగారు రూప్ గారు 200 ఎకరాలు మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు రూప్ గారు. అది ఎక్కడిది? 5 సంవత్సరాలు మీరు వైఎస్ఆర్ పార్టీ పోయి మీరు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీలో, అంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేస్తుందనే. ఇప్పుడే చెప్పాను, సముద్రం చూడ్డానికే, తాగడానికి పనికి రాదు అది. అలాంటిదే రేపు 2024లో మీకే కనిపిస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతున్నారు. అదేవిధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరావుపేట పార్లమెంట్ ఎంపీ అవుతున్నారు. ఇక్కడ మన నెల్లూరు సిటీ ఒక పేదవాడు ఖలీల్ అహ్మద్ గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మన బీసీలు, ఎస్టీలు అందరూ కలిసి ఆయన ఘన విజయంతో తీసుకొస్తున్నాం మేము అందరూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.